అండి వీడియో అయితే మనం శ్రీశైలం పాదయాత్రకు వెళ్ళాం కదండి. ఎక్కడి నుంచి ముందుకు ప్రారంభించాలి, మనం ఏ టైంలో వెళ్తే సులువుగా క్షేత్రానికి చేరుకోవచ్చు, మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనే అంశాలు షేర్ చేస్తానండి. ఈ నడకదారి అయితే మనకు సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరి 8 నుంచి అనుమతి ఉందండి. మనకు ఆత్మకూరు వరకు మనం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం నుండి పాదయాత్ర అయితే మొదలవుతుందండి. అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనం శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటాము. మనం వెంకటాపురం నుంచి అయితే 2 డేస్ నడిచేలా ప్లాన్ చేసుకోండి. వన్ డేలో కూడా నడవగలిగేవారు వన్ డేలో కూడా చేరుకోవచ్చండి. మేమైతే సాయంత్రం నుండి నడక ప్రారంభించాము. సాయంత్రం నడిచే వరకు లైట్ అవసరం ఉంటుందండి. మనం వెంకటాపురం దగ్గర అయితే అమ్ముతూ ఉంటారు, లైట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం నైట్ నడచడానికి ఇది వీలుగా ఉంటుంది. మనం వాటర్ బాటిల్, పెయిన్ కిల్లర్స్ తినడానికి కొంచెం ఏమైనా తీసుకువెళ్తే, స్నాక్స్ లాంటివి తీసుకుంటే చాలా సులువుగా ఉంటుందండి. అక్కడక్కడ మనకు అన్నదాన శిబిరాలు అయితే ఉంటాయి. అక్కడ అల్పాహారం, భోజనం వంటివి తయారు చేస్తారండి. మనం తినేసి మళ్ళీ నడక అయితే ప్రారంభించవచ్చు. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్స్ వస్తే గోసాయి కట్ట వస్తుందండి. అక్కడ నుంచి 9 కిలోమీటర్స్ తర్వాత అయితే నాగులుటి వస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి మాకు 11:30 అయితే అయిందండి. 1 అవర్ రెస్ట్ తీసుకొని బయలుదేరాము. మనకు చేతికర్రలు అయితే ఖచ్చితంగా తీసుకోండి, నడవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. నేనైతే ముందు తీసుకుందాం అనుకున్నామండి, కానీ ఎక్కడ మాకైతే వీలుగా లేవు. అక్కడే కొండలో ఏదో మంచి కర్ర అయితే దొరికిందండి. నాగలూటి నుండి 1 గంట బయలుదేరి 1 గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మేము నైట్ అంతా నడుచుకుంటూ దామర్లకుంట అయితే దాటుకొని పెచ్చెరువుకు అయితే 6:30కి చేరాము. అక్కడ మెడికల్ క్యాంప్ ఉందండి. టాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ నడకైతే ప్రారంభించామండి. మనం పెచ్చెరువు వద్ద అయితే స్టే చేయొచ్చు. అక్కడ పడుకోవడానికి మనకు పట్టాలు ఇస్తారంటే రెంట్కి. ఒక రోజుకి 100 రూపీస్ తీసుకొని ఇస్తారు. అక్కడ నుంచి మనం భైరవ మెట్టు, కత్తలకొండ దాటుకుంటూ 3 కిలోమీటర్స్ వస్తే కోరకలకొండ వస్తుంది. మనకు రోడ్డు అయితే అంతా రాళ్ళతో ఉంటుందండి. కోరకలకొండ దగ్గర అయితే భక్తులంతా చిన్న చిన్న రాళ్ళతో ఇళ్ళు కట్టుకుని వాళ్ళ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటున్నారు. అక్కడ నుంచి అసలు నడకైతే స్టార్ట్ అవుతుందండి. 2 కిలోమీటర్స్ కొండలో అయితే ఉంటుంది. దాని పేరు వచ్చేసి భీముని కొలను అంటారు. అక్కడ నుంచి మనం సీతమ్మ బావి దగ్గర మనం తినడానికి, తాగడానికి ఏమైనా దొరుకుతాయండి. అక్కడ నుంచి కొంచెం తిని బయలుదేరితే మనం నడకైతే వెళ్ళొచ్చండి. మనకి కొంచెం తినడానికి ఏమైనా తీసుకువెళ్తే తినేసి బయలుదేరొచ్చండి. ఈ ప్లేస్ కనుక అయితే మనకి ఎర్లీ మార్నింగ్ 11:30 ముందుగా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. మనకు లోయలో దిగి వెళ్ళేందుకు ఒక దారి, చుట్టూ తిరిగి వెళ్ళేందుకు 2 దారులు, వేరే దారి అయితే ఉంటుందండి. మేమైతే చుట్టూ తిరిగి వెళ్ళడానికి వెళ్ళామండి. మనకి 1.5 అవర్ అయితే తేడా వస్తుంది. ఈ ప్లేస్ అయితే ఎంతో బాగుంది, కానీ చాలా ఎక్కడానికైతే ఆయాసం వస్తుందండి. మనకి రాళ్ళు అయితే ఇలా ఉంటాయండి. అంతా రాళ్ళే కాకుండా మనకి కొంచెం కొంచెం రోడ్డు దారి కూడా ఉంటుంది. అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ నడిస్తే కానీ మనకి శిఖరం అయితే రాదండి. ఈ లోయలో అయితే అందరూ ఇలా సెల్ఫీలు తీసుకుంటున్నారండి. సిగ్నల్స్ అయితే రావడం లేదు సరిగా. ఇలా చిన్న చిన్న రాళ్ళు ఇక్కడైతే మనకి భక్తులు ఇలా వెళ్తే మార్గం అయితే కనిపిస్తూ ఉంది. నీట్గా అయితే రాలేదండి ఇది. సిగ్నల్స్ అయితే అక్కడక్కడ వస్తాయండి. మేము 4:30కి అయితే శిఖరం చేరుకున్నాము. కొండ కింద భాగంలో అయితే ఇలా మనకి భీముని కొలను అంటారు దీన్ని. భక్తులు ఇలా నడుచుకుంటూ ఆ రాళ్ళ నుంచి కిందికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఈ కొండనైతే మనం దిగవలసి ఉంటుంది. ఈ విధంగా అయితే వెళ్ళవలసి ఉంటుందండి. ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా వెళ్ళాలి. మనం 4:30కి అయితే శిఖరం చేరుకున్నామండి. మనం శిఖరం నుంచి మరీ నడుచుకుంటూ వెళ్ళాలండి. తారుడు వెంట వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకుని బయలుదేరామండి. మనకు శ్రీశైలం అయితే భక్తులతో నిండా ఉండిందండి. రష్ ఎక్కువగా ఉండింది. దర్శనం అయితే లేట్ అవుతుంది అనుకున్నాము, కానీ త్వరగానే దర్శనం అయిపోయిందండి. నిదానంగా వెళ్తే వెళ్ళొచ్చండి, పర్వాలేదు. మేమైతే అంత హ్యాపీగా వెళ్ళొచ్చి వచ్చాము.
ఓం నమ శివాయ.